దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. దర్పల్లి మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ రెడ్డి యాదవ్ మాట్లాడుతూ జక్రంపల్లి మండలం కలిగుట గ్రామానికి నవోదయ పాఠశాలల శాంక్షన్ కాగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాఠశాలలో బోధనకు తరలిస్తున్నారని దిష్టి బొమ్మను దహనం చేశామని అన్నారు. ఇక ప్రభుత్వ రూల్స్ ప్రకారం నవోదయ పాఠశాలకు 30 ఎకరాల స్థలం అవసరం, కానీ నిజాం షుగర్ చక్కెర ఫ్యాక్టరీస్ నవోదయ పాఠశాలకు నిర్మించాలని అదే ఉద్దేశంతో అక్కడి తరలిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కానీ ఆ స్థలం 8 ఎకరాలు ఉండడంతో తిరిగి 30 ఎకరాలు కలిగిన కలికోట గ్రామానికి శాంక్షన్ అయిందని బీజేపీ నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా ఎంపీ అరవింద్ గారు కేంద్రాన్ని ఒప్పించి పడకల్ గ్రామానికి నవోదయ స్కూల్ను తెప్పించడం జరిగింది. అయితే ఈ రూరల్లో నవోదయ లేదు కాబట్టి నవోదయ కోసం ఇక్కడ ఉన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మన గ్రామాలలో నవోదయ ఉంటే పిల్లలందరూ కూడా భావితరాలకు భవిష్యత్తుగా ఉంటుందని చెప్పడంతో ఆయన చెప్తే ఓకే అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ చేతగాని కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ముసలి నాయకుడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి బోధనకు అప్పచెప్పడం జరిగింది. ఆ బోధనకు అప్పచెప్తే కూడా ఆ ముసలి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి అప్పచెప్పిన తర్వాత బోధనలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ను వాళ్ళు వచ్చి సర్వేలు చేయడంతో అది షుగర్ ఫ్యాక్టరీకి చెందిందని తేలడంతో అక్కడ ఉన్న ఈ నవోదయ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అలాగే ఈ రూరల్ని కూడా సర్వనాశనం చేస్తుంది. కావున ఈ చేతగాని ఎమ్మెల్యేలను ఇద్దరిని కూడా బేషరత్తుగా సస్పెండ్ చేయాలి, లేదంటే వాళ్ళకు వాళ్ళే రాజీనామా చేయాలి, లేదంటే ఊర్లలో తిరగకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్లకు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. భాగంగా ఈ చేతగాని ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే ముసలి ఎమ్మెల్యేది ఈరోజు ఇక్కడ దర్పల్లి హెడ్ క్వార్టర్లో దిష్టి బొమ్మ కాలబెట్టడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో భూపతి రెడ్డి గారు మీరు కూడా సక్రమంగా పనులు చేయకపోతే మీ దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టడం జరుగుతుంది.